మాదక ద్రవ్యాల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గుడిపేట గ్రామంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, హాజీపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్, ఎక్సైజ్ డీఎస్పీ రామ్రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకొని తమ విద్య భవిష్యత్తుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ అధికారి రాఫూఫ్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ జగతీదేవి, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యే మెరుగైన భవిష్యత్తుకు పునాది అని వెర్రబెల్లి రఘునాథ్ పేర్కొన్నారు. వెర్రబెల్లి రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం హాజీపూర్ మండలంలోని దొనబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సబ్బపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కిట్లలో పాఠశాల బ్యాగులు, నోట్బుక్, జామెంట్రీ బాక్సులు అందజేశారు. ఈ సందర్భంగా వెర్రబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశం ప్రతి సంవత్సరం తమ వంతు సహాయంగా స్కూల్ కిట్లు అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అమలవుతున్న పీఎం శ్రీ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి తమ లక్ష్యాలను చేరుకోవాలని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దొనబండ సర్పంచ్ బేతు రమాదేవి, రవి, గడ్డం స్వామిరెడ్డి, మాధవరపు రమణారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఎంత చక్కగా మోటివేట్ చేసిండు అసలు. రైట్, నీ పేరు చెప్తలేవు. మంచిగా చదవాలి. ఆల్ ద బెస్ట్. సాత్విక మంచిగా చదవాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. రైట్, థ్యాంక్ యూ. అంజలి మంచిగా చదవాలి. ఆల్ ద బెస్ట్. ఓకేనా? రైట్ సార్, మీరు కూడా రండి. ఆల్ ద బెస్ట్. మీరు పేరు చెప్పలేదు, పేరు చెప్పలేదు. మంచిగా చదవాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. రైట్. అర్జున్ దుర్గాబాబు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. పట్టుకోవాలి, చూడు. మంచిగా చదవాలి. వెరీ గుడ్. అది ఏమైందో పెద్దగైంది. వెరీ గుడ్. నువ్వు ఏమైందో పెద్దగైంది. సైంటిస్ట్ నువ్వు రాదు. నువ్వు కూడా 10th క్లాసేనా? నువ్వేమైంది? పెద్దగైనా ఏమైంది? ఏం పేరు? నీ పేరు
మహేష్ ఏమైంది మార్నింగ్ మంచిది. కార్తీక్ అట్లున్నా అందరూ అటు చూడాలి. కార్తీక్ వెరీ గుడ్. ఉమేష్ మంచిగా చదవాలి. వచ్చినా ఏం పేరురా? ఏమైందో పెద్దగా సోల్జర్ ఆర్మీ పోతావా? వెరీ గుడ్. ఏం పేరు చెప్పుకోవాలి? వెరీ గుడ్. అభిషేక్ మంచిగా చూడు మంచి రైట్. ప్రతి సంవత్సరం లాగానే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలి. వాళ్ళు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కంటే తక్కువ కాదు. ప్రభుత్వ పాఠశాలలో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, అన్ని వసతులు ఉన్నాయి. ఆ పిల్లలకు కావాల్సింది కొంచెం మోటివేషన్. ఆ మోటివేషన్ ఇస్తే వాళ్ళు రేపు 10వ తరగతి పరీక్షలలో మంచి మార్కులు సంపాదించి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైతే కోరిక, వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్లకు మా వంతు సాయంగా ఈరోజు స్కూల్ కిట్స్, దాంట్లో భాగంగా స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, కంపాస్ బాక్స్లు ఇవ్వడం జరిగింది. స్కూల్ విద్యార్థులందరితోటి కూడా మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఆజీపూర్ మండలంలో 2 పాఠశాలలో కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఈ ఆజీపూర్ పాఠశాలలో 100% రిజల్ట్ వచ్చింది. ఈ సంవత్సరము ఇంకా విద్యార్థులు ఎన్ఎంఎస్కి కూడా క్వాలిఫై కావడం జరిగింది. సో ఈ విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు అందరికీ కూడా మా వంతు పూర్తి సహాయం అందజేస్తాము. ఈ పిల్లలందరూ కూడా వీళ్ళ జీవితంలో వీళ్ళు అనుకున్న లక్ష్యానికి వీళ్ళు చేరాలి, వీళ్ళు అనుకున్నది సాధించాలి. దానికి పూర్తి మద్దతు, పూర్తి సపోర్ట్ మేము ఇస్తూ ఈ 10th క్లాస్ పిల్లలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, పాన్ షాపులు, అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు నార్కోటిక్ డాగ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణంలో అనుమానాస్పద ప్రాంతాలను నార్కోటిక్ డాగ్ సహాయంతో తరచూ తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ కు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల విక్రయాలు లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఆపద సమయంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు స్థానిక పోలీసులను లేదా డయల్ 100 కు సంప్రదించాలని సూచించిన సీఐ ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్యాకెట్ 20 ప్యాకెట్ ఈరోజు రామగుండం గౌరవ సిపి గారు డీసీపీ గారు ఎప్పుడు ఎస్పీ గారి ఆదేశాలు ఇస్తారు. ఈరోజు నార్కోటిక్ డ్రగ్ దీంతో నెల్లూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ బస్టాండ్ సెంటర్ ఈ ఏరియాలో తనిఖీలు చేపట్టడం జరిగింది. గత వారం రోజుల కూడా ఈ నార్కోటిక్ డ్రగ్ దీంతో ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలను నియంత్రణకై వాటిని అరికట్టుటకై ఈ నార్కోటిక్ దీంతో తనిఖీలు అనేది చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు కూడా ఈ నార్కోటిక్ కంటిన్యూగా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా నడుస్తూ ఉన్నది. ఎవరైనా మాదక ద్రవ్యాలు చేరుకున్నా గంజాయికి అలవాటు పడినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా గంజాయి అమ్ముతున్నారని కానీ సరఫరా చేస్తున్నారని కానీ లేదా సేవిస్తున్నారని కానీ ఎవరైనా మాకు తెలియజేస్తే వారిపై కఠిన చర్య తీసుకుంటాం. అదేవిధంగా గంజాయి తాగుడుకి అలవాటు పడిన వారు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్తే వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళకి వైద్యం కూడా అందిస్తాం. సో ఇది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కంటిన్యూగా ప్రాసెస్ నడుస్తున్నది. నాతోటి ఏదైతే టీం ఉంటుందో వీళ్ళతో తనిఖీలు అన్నది చెల్లూరు పట్టణంలో చెప్పడం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు రైతు చైతన్య మేళలను నిర్వహిస్తున్నట్లు లక్షర్పేట వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీకాంత్ తెలిపారు. బుధవారం నిర్వహించిన రైతు చైతన్య మేళలో ఆయన మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో ఈ వర్షకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా వ్యవహరించి పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాభావం కారణంగా రైతులకు నష్టం కలగకుండా వరి సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రైతు చైతన్య మేళలను నిర్వహిస్తుందన్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయ పద్ధతిలో సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటిస్తూ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని ఏఈఓ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ విత్తన మేళ 23/6/2026 నుండి 30/6/2026 వరకు 8 రోజుల వరకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి సన్నగింజ రకాలైనటువంటి బీపీటీ 5204, తెలంగాణ సోనా, KNM 1638, WGA 94, జై శ్రీరామ్, HMT, KNM 7715 వంటి రకాలు వివిధ కంపెనీలు వాళ్ళు
తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నటువంటి రకాలు మరియు డీలర్లందరూ కూడా మన లక్షట్పేటతో పాటు వెంకట్రావుపేట రైతు వేదికలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి రైతు సహోదరులందరూ దయచేసి ఇక్కడ కొనకపోయినా షాప్లో కొన్నా పర్లేదు, కానీ ఇక్కడ విజిట్ చేసి కొంత అవగాహన పొంది కంపెనీ వారి ద్వారా కానీ వ్యవసాయ శాఖ వారి ద్వారా కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు, వాళ్ళు కూడా ఆయిల్ పంప్ సంబంధించి అవగాహన కల్పిస్తున్నారు. ఇఫ్కో కంపెనీ వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు కూడా నానో యూరియా డిఏపీ మీద అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి కొంత అవగాహన కల్పించుకునేందుకైనా ఇటు సదావకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తూ కూర్చున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలు ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం జూలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలు ఇతర హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. మీడియాతో మాట్లాడిన ప్రదీప్ కుమార్ గౌడ్ జ్యోతి బస్సులు ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సాయం, కళ్యాణ లక్ష్మి పథకంలో బంగారం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పెన్షన్ పెంపు, నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ వంటి హామీల అమలులో వెనుకబడిందని విమర్శించారు. తహసీల్దార్ కార్యాలయానికి నిరసన కార్యక్రమం కోసం వచ్చిన సమయంలో ఉద్యోగులు సమయానికి అందుబాటులో లేకపోవడం అధికార యంత్రాంగంపై ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు సరైన పట్టు లేదనే విషయాన్ని సూచిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తన పనితీరును మెరుగుపరుచుకుని ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంతో పాటు ఎన్నికల హామీల అమలుకు కృషి చేయాలని, లేని పక్షంలో ప్రజల తరపున బీజేపీ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తీగల అశోక్, పెద్దల్ల ఐలయ్య, అందే శివప్రసాద్, మల్లెత్తుల అంజి, పొన్నం సంతోష్, ఆషాఢపు వెంకటేష్, కొమ్మ ఐలయ్య, దొడ్ల రాజిరెడ్డి, కంచి శ్రీనివాస్, మెరుగు కనకయ్య, గడ్డం తిరుపతి రెడ్డి, అమరగాని అజయ్, సందవేని మహేష్ తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారెంటీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. కాంగ్రెస్ డౌన్ డౌన్. కాంగ్రెస్ డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్. కాంగ్రెస్ డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్. రాష్ట్ర ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రజలకి 6 గ్యారెంటీల అమలు వీటన్నిటిలో కూడా విఫలమైంది. పూర్తిగా కూడా ఈరోజు వాళ్ళు ఏదైతే రైతుల ఇప్పటిదాకా మిత్రులు చెప్పినారు, కౌలు రైతులను కావచ్చు, తర్వాత పెన్షన్దారులకు డబుల్ చేసేటువంటి పింఛన్ల డబుల్ కావచ్చు, తర్వాత కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలకు ప్రతి పెళ్లికి తులం బంగారం అనేటువంటి హామీ, ప్రతి హామీలో కూడా విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మన అధికారంలో కూర్చునేటువంటి అర్హత లేదు. వెంటనే రేవంత్ రెడ్డికి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా మా యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా మీరు అమలు చేసేంత వరకు కూడా ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటాలు, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళ యొక్క ఇష్టారీతిన విధులు నిర్వర్తిస్తా ఉన్నారు. ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారికి ఇక్కడ పట్టు లేదు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికార యంత్రాంగంపై పట్టు లేదు అనే దానికి ఇది నిదర్శనంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే ప్రజల యొక్క జీతాలు తీసుకుంటూ ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఏమాత్రం కూడా శ్రద్ధాశక్తులు లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు నిజంగా ప్రతిరోజు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో మొత్తం ప్రగల్భాలు గప్పాలు కొడతా ఉన్నారు. రివ్యూలు పెట్టడం, సమీక్ష సమావేశాలు, కలెక్టర్ తోటి ఫోటోలు, పోజులకే పరిమితం అవుతా ఉన్నది. క్షేత్ర స్థాయిలో పనితీరులో మొత్తం 100% విఫలమైంది. అసలు అధికార యంత్రాంగం ఏ మాత్రం కూడా పట్టు లేదు, ఎమ్మెల్యేకి లేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, రేవంత్ రెడ్డికి లేదు. కాబట్టి అధికార యంత్రాంగం, అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తా ఉన్నారు. ప్రజలకు నిజమైన సేవలు అందాలంటే ప్రజలకు ప్రభుత్వం చెప్తున్నట్టు ప్రజాపాలన అని గొప్పగా ఏదైతే ప్రకటిస్తుందో అవన్నీ కూడా నిజంగా ప్రజలకు సేవలు అందాలంటే ఉద్యోగులు, వారధి లాంటి వారు సక్రమంగా పనిచేస్తే ప్రజలకు అన్ని సంక్షేమ ఫలంగా సక్రమంగా అందుతాయి. మరి అధికార యంత్రాంగం పైన చర్యలు తీసుకొని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమల్లో కూడా వెంటనే చర్యలు చేపట్టడం, లేని పక్షంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. జై.
పెద్దపల్లి జిల్లా ఓదేల చిన్నారుల పోషకాహారం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయాల్సిన కోడిగుడ్లు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఓదేల మండల కేంద్రంలో కలకలం రేపుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లను ఒక్కొక్కటి 6 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులైన చిన్నారులకు అందాల్సిన గుడ్లు పూర్తి స్థాయిలో పంపిణీ కావడం లేదని, అదే గుడ్లు బహిరంగ మార్కెట్లో విక్రయానికి రావడం అనుమానాలకు తావితీస్తుందని పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లలకు అందాల్సిన పోషకాహారాన్ని మార్కెట్లో ఎలా విక్రయిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పంపిస్తే అంగన్వాడీ కోడిగుడ్లు ఇచ్చారు. అంగన్వాడీ కోడిగుడ్లు ఇచ్చిండ్రు. వచ్చి చూసేసరికి ఏంది కోడిగుడ్ల మీద అన్ని ముద్దర్లు ఉన్నాయి, అంగన్వాడీ ముద్దర్లు ఉన్నాయి. ఈ కోడిగుడ్డు ఒకటి 6 రూపాయలు చొప్పున అమ్ముతాండ్రు. మరి ఎవరు వాళ్ళకి అమ్మిండ్లో రమేష్ వాళ్ళకి, వాళ్ళ ఇంటి పేరు కోళ్ళ రమేష్ వాళ్ళకి, మరి వాళ్ళు మాకు అమ్ముతాండ్రు. ఈ కోడిగుడ్డు 6 రూపాయల చొప్పున ఒక్కొక్కటి అమ్ముతాండ్రు. మరి పిల్లల్ని పంపిస్తేనేమో పిల్లలు స్కూల్కి పోతానంటేనేమో కోడిగుడ్డు ఇస్తానని అంటారు. మరి పోకపోతేనేమో కోడిగుడ్డు ఇవ్వలేదు. మరి ఈ కోడిగుడ్లు గిన్ని కోడిగుడ్లు ఎట్లా అమ్ముతాండ్రు? ఎన్ని ట్రైలో వాళ్ళకి అమ్ముతే వీళ్ళు ఎట్లా అమ్ముతాండ్రు? అది మాకు కావాలి దాని గురించి. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని ములసాల గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21న ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీదేవి భూదేవి సమేత బొడ్రాయి విగ్రహాలను వేద మంత్రోచ్చరాణల నడుమ అర్చకులు వైభవంగా ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామ మహిళలు మంగళహారతులతో ఉత్సవాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై దేవతలను దర్శించుకుని తమ కుటుంబాల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాల సందర్భంగా గ్రామమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు వివిధ ధార్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, సాంప్రదాయ ఉత్సవాలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. సకల సురవర విహితడమరు కడంబరాయనయానుగం సకల సురవర విజయ సుభకర